అందరికీ హ్యాపీ నవరాత్రి. నవరాత్రి అని చెప్పి ఎగ్ కర్రీ చేస్తున్నావేంటి అనుకుంటున్నారా? సో, మేమైతే నాన్ వెజ్ తినేస్తాము. సో, మీలో ఎంతమంది నవరాత్రిలో నాన్ వెజ్ తినరో కామెంట్ చేసేయండి. సో, మా హస్బెండ్‌కైతే వీకెండ్ అని చెప్పి సో, ఎలాగో లీవే కదా! మార్నింగ్ కొంచెం లేట్‌గా లెగిద్దామని చెప్పి లేట్‌గా లేచా. ఇంకేముంది ఇంట్లో పనులు ఎక్కడివక్కడ ఉండిపోయాయి. సో, ఇంకా ఆకలి ఆకలి అంటున్నారు. వేగంగా వంట వండేయమంటున్నారు. సో, నాన్ వెజ్జే ఈరోజు ఏమైనా వండుదాం అనుకున్నాను. సో, ఫ్రిడ్జ్‌లో చూస్తే గుడ్లున్నాయి. సో, ఎగ్ మసాలా కర్రీ చేసేద్దామని చెప్పి సో, సింపుల్‌గా అయితే చేసేస్తున్నాను. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేయండి. సో, మిక్సీ జార్‌లో అయితే ఉల్లిపాయలు, టమాటో, అల్లం వెల్లుల్లి, ఎండుమిర్చి, పల్లీలు తీసుకొని దాన్ని గ్రైండ్ చేసేయండి. సో, ఇంకా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని అయితే అందులో వేసేయండి. బాగా ఫ్రై అయిపోయాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక ఎగ్స్ కూడా వేసుకోండి. సో, దగ్గర పడ్డాక కొంచెం మసాలా, కొత్తిమీర వేసుకుంటే మన ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్‌లో 5 ఎగ్స్ ఉండేవి. లాస్ట్‌కి వచ్చేసరికి 4 అయిపోయాయి. అది ఎవరి పనో తెలుసా? మా హస్బెండ్ అయితే ఆకలికి ఆగలేక మధ్యలోనే ఆ గుడ్డు మింగేశారు. సో, అంత ఆకలి వేస్తుంది. సో, చూసారా? ఆడవాళ్ళు కొంచెం లేట్‌గా లేస్తే ఇంట్లో సిచ్యువేషన్ ఇట్లా ఉంటది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా!